వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7Aలో క్వశ్చన్ నెంబర్ 8 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a pendulum has a frequency of 5 vibrations per second. ఒక పెండ్యులంకి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అంటే 1 సెకండ్కి 5 వైబ్రేషన్స్ చేసేటటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది. an observer starts the pendulum. ఒక అబ్జర్వర్ ఏం చేస్తాడంటే ఇలాగా 5 వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఇచ్చేటటువంటి పెండ్యులంని స్టార్ట్ చేసి అండ్ ఫైర్స్ అ గన్ సైమల్టేనియస్లీ. ఈ పెండ్యులంని స్టార్ట్ చేసి అదే టైంకి ఒక గన్ కూడా ఫైర్ చేయడం జరిగింది, అంటే రెండు ఒకేసారి చేయడం జరిగింది. హీ హియర్స్ ఎకో ఫ్రమ్ ది క్లిఫ్ ఆఫ్టర్ 8 వైబ్రేషన్స్ ఆఫ్ ది పెండ్యులం. ఇక్కడ ఈ రెండు ఒకేసారి స్టార్ట్ చేసినప్పుడు ఇది 8 వైబ్రేషన్స్ ఇచ్చే టైంకి ఈ గన్ నుంచి వచ్చిన సౌండ్ యొక్క ఎకో వినడం జరిగింది. ఇఫ్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ 340 మీటర్ పర్ సెకండ్, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది క్లిఫ్ అండ్ ది అబ్జర్వర్. అయితే ఇప్పుడు ఈ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్లో సౌండ్ యొక్క వెలాసిటీ, దాని స్పీడ్ లేదా వెలాసిటీ వేగం 340 మీటర్ పర్ సెకండ్ అయితేనట అప్పుడు ఆ క్లిఫ్కి అబ్జర్వర్కి మధ్య ఉండే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి జనరల్గా చాలా సింపుల్ క్వశ్చన్. ఇది మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది బేసిక్ ఫార్ములా కదా, ఇది అందరికీ తెలిసిందే. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అనే విషయం అందరికీ తెలుసు. ఇందులో స్పీడ్ అంత మనకి 340 మీటర్ పర్ సెకండ్. సో స్పీడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాద్దాం. స్పీడ్ గివెన్ స్పీడ్ లేదంటే 340 మీటర్ పర్ సెకండ్. ఓకే, మరి టైం పరిస్థితి ఏంటి? టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దానికోసం మనం ఇక్కడ ఇచ్చిన క్లూని వాడుకోవాలి. 1 సెకండ్కి 5 వైబ్రేషన్స్. ఇక్కడ నేను కంపేర్ చేస్తాను. ఫ్రీక్వెన్సీ ఎఫ్ని టైం టీని నేను కంపేర్ చేస్తున్నాను. ఎఫ్ ఫర్ ఫ్రీక్వెన్సీ, టీ ఫర్ టైం అనుకోండి. 1 సెకండ్కి ఈ టైం ఈజ్ ఇన్ సెకండ్, 5 వైబ్రేషన్స్. ఓకే, అయితే ఈ పర్సన్ ఈ ఎకోని ఎప్పుడు వినడం జరిగింది? 8 వైబ్రేషన్స్ వచ్చిన తర్వాత, అంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ 8 అయితే ఎన్ని సెకండ్స్? ఎక్స్ సెకండ్స్ అనుకుందాం. ఇది యూనిటరీ మెథడ్. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 ఇంటూ ఎక్స్ 5x ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1 8. దీన్ని బట్టి ఎక్స్ ఎంత అంటే 8/5. ఎక్స్కి ఏంటి యూనిట్స్? ఎక్స్ అని నథింగ్ బట్ టైం కదా, టైంకి ఏంటి యూనిట్స్? సెకండ్స్. అంటే 8/5 సెకండ్స్. అది ఇక్కడ మనం టైంగా తీసుకోవాలి. 8/5 సెకండ్స్ ఈజ్ టైం. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇది ఈకో రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి మనం డిస్టెన్స్ని 2 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో అబ్జర్వర్ ఉండి ఇక్కడేమో క్లిఫ్ ఉంటే ఈ మధ్య ఈ సౌండ్ ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఇలా ట్రావెల్ చేసి డి అనే డిస్టెన్స్ అనుకుంటే మళ్ళీ అది రిటర్న్ వచ్చి అబ్జర్వర్కి వినిపించాలి, అబ్జర్వర్కి. అది ఎకో అంటాం. అంటే డి అనేది 2 టైమ్స్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను డిస్టెన్స్ బదులు 2 టైమ్స్ డి తీసుకుంటున్నాను. స్పీడ్ అంటే ఇచ్చిన వాల్యూ 340 తీసుకుందాం. ఇంటూ టైం అంటే 8/5 సెకండ్. ఇది 8/5. ఈ 340 యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. ఇంటూ 8/5 యూనిట్స్ సెకండ్. సెకండ్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 5తో 340ని 68 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 2 టైమ్స్ డి ఈక్వల్ టు 68 ఇంటూ 8 మీటర్స్. అంతే కదా.
ఇప్పుడు డిస్టెన్స్ కావాలి అంటే 68 ఇంటూ 8 డివైడెడ్ బై 2 మీటర్స్. ఈ 2 8ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 4 ఇంటూ 68 ఇదంతా వస్తుంది. 4 8 32, 3 క్యారీ ఫార్వర్డ్, 4 6 24 ప్లస్ 3 27. అంటే ఇక్కడ మనం ఏంటి రాద్దాం అంటే ఈ ఫైండ్ అని తీసేసి therefore the distance between the cliff and the observer is 272 meters. సో ఇది ఒక్కసారి మీకు మళ్ళీ త్వరగా చెప్తాను చూడండి చేసేటట్టుగా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది 340 మీటర్ పర్ సెకండ్. మరి టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 5 వైబ్రేషన్స్ అనేవి 1 సెకండ్లో వస్తే 8 వైబ్రేషన్స్ అంత టైంలో వస్తాయి. 5 వైబ్రేషన్స్కి 1 సెకండ్ అయితే 8 వైబ్రేషన్స్కి ఎన్ని సెకండ్స్. సో దీన్ని యూనిటరీ మెథడ్లో చేసుకుంటే 8/5 సెకండ్స్ వస్తుంది. ఇప్పుడు ఇది టైము, ఇది స్పీడ్. ఆ రెండు మల్టిప్లై చేద్దాం, సింప్లిఫై చేద్దాం. మనకి డి అనేది 272 మీటర్స్ అని రావడం జరిగింది. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 8 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.